మలయాళ సినీ ఇండస్ట్రీలో లైంగిక వేధింపుల వ్యవహారంపై తొలిసారి స్పందించారు అమ్మ మాజీ అధ్యక్షుడు మోహన్ లాల్. హేమ కమిటీ నివేదికను స్వాగతిస్తున్నట్టు తెలిపారు. కేరళ ప్రభుత్వం, పోలీసులు కమిటీ ఇచ్చిన నివేదికపై దర్యాప్తు చేస్తున్నారని, అంతవరకు ఇండస్ట్రీ పేరును చెడగొట్టవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. తాను సినీ పెద్దలకు మద్దతిస్తున్నట్టు అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని అన్నారు. మలయాళం సినీ ఇండస్ట్రీ ఓ కుటుంబం లాంటిదని, దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. అమ్మ అసోసియేషన్ పై ఆరోపణలు రావటం దురదృష్టకరమని అన్నారు. మహిళా ఆర్టిస్టులను వేధించిన వాళ్లకు తప్పకుండా కఠిన శిక్షలు పడాల్సిందేనని స్పష్టం చేశారు. దీనికి తాము పోలీసులకు సహకరిస్తామన్నారు. మలయాళ చిత్ర పరిశ్రమ చాలా మందికి జీవనోపాధిగా ఉందని, దానిని టార్గెట్ చేయవద్దునని విజ్ఞప్తి చేశారు. హేమ కమిటీ నివేదిక విడుదలైన తర్వాత, అమ్మ అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన తర్వాత మోహన్ లాల్ మీడియాతో మాట్లాడడం ఇదే తొలిసారి. కొంతమంది సభ్యులపై లైంగిక వేధింపుల ఆరోపణలు రావడంతో మోహన్ లాల్ సహా అమ్మ ఎగ్జిక్యూటివ్ కమిటీలోని సభ్యులంతా గత వారం ఉమ్మడి రాజీనామా సమర్పించారు.